ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో ఏమని రాయబడి ఉంది అనంటే, దేవుడే స్వయముగా ఈ మాటల్ని సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఈ 18వ వచనములో మాట్లాడుతూ చెప్తున్నటువంటి ఒక విలువైన మాట ఏంటి అనంటే, నేను కోరుచున్నాను అని దేవుడు అంటున్నాడు. సహజంగా మనుషులుగా మనకు చాలా కోరికలు ఉంటాయి. ఆ కోరికలన్నీ కూడా ప్రభు దగ్గర పెట్టి మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. నెరవేర్చయ్యా, కోరికను సిద్ధింపజేయ్యా, మా ఆలోచన యావత్తును సఫలపరచయ్యా అంటూ మనము ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, దేవునికి కూడా మన ఎడల కోరిక ఉందంట. మన నుంచి దేవుడు ఒక దానిని కోరుకుంటున్నాడంట. అదెంతగా దేవుడు కోరుతున్నాడు అనంటే, మామూలుగా నాకొక కోరిక ఉంది అని దేవుడు చెప్పటలేదు. అంత సాధారణముగా దేవుడు అనట్లేదు. ఆయన ఎలా అంటున్నారు అనంటే, నేనెంతో కోరుచున్నాను అంటున్నాడు. అంటే దేవునికి కోరిక ఉంది అని చెప్పటలేదు, కానీ మన నుంచి దేవుడు ఆశిస్తున్నాడు. ఎంతగా ఆశిస్తున్నాడు అంటే, దేవుడు చాలా దృష్టి పెట్టి ఎంతో కోరుకుంటున్నాను, మీ నుంచి అది జరగాలని దేవుడు చెప్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియులారా, మన కోరికలైతే తీర్చమని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం. దేవుడు తీర్చినప్పుడు ఆనందపడుతూ ఉన్నాం. అయితే ఈరోజు మరి మనము దేవుని యొక్క కోరికను తీర్చగలుగుతున్నామా? అసలు ఇంతకీ దేవుడు అంత ఆశపడేటటువంటి కోరిక ఏంటి? ఆయన ఏం ఆశిస్తున్నాడు అంటే, నీవు నా ఆజ్ఞలను ఆలకించాలని నేనెంతో కోరుకుంటున్నాను అని దేవుడు అంటున్నాడు. దేవుడు మన నుంచి ఆశించేది ఏంటి అనంటే, ఆయన ఏమి కోరుకుంటున్నాడు అంటే, దేవుని యొక్క ఆజ్ఞలను మనం ఆలకించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఆజ్ఞలు పరిశుద్ధ గ్రంథములో దేవుడు మన కొరకు చాలా ఆజ్ఞలనిచ్చాడు. మనకి ప్రస్తుతానికి పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ప్రాముఖ్యముగా మనకు కనబడుతూ ఉంటాయి. అవే 10 ఆజ్ఞలు క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి యేసు క్రీస్తు ప్రభుల వారు వాటిని 2 ఆజ్ఞల కింద మార్చిన సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. మొత్తంగా బైబిల్ గ్రంథములో దేవుడు ఆజ్ఞ అనంటే ఏమీ లేదు. మనం ఏమి చేయాలి, ఏమి చూడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా జీవించాలి, ఎలాంటి గుణాలు కలిగి ఉండాలి అనేది దేవుడు మన కోసము కొన్ని నియమ నిబంధనలను ఏర్పాటు చేసి పెట్టాడు. అది చెయ్యాలి అని దేవుడు మనకు ఆజ్ఞ జారీ చేశాడు. ఇది చూడకూడదు, నా బిడ్డలుగా మీరిలాగు బ్రతకాలి అని దేవుడు కొన్ని ఆజ్ఞలను మన కోసం ఇచ్చాడు. అవన్నీ కూడా మనం ఆలకించాలి అని, ఆ ఆజ్ఞలను పాటించాలని, ఆ ఆజ్ఞల ప్రకారము మనము నడుచుకోవాలి అని దేవుడు మన నుంచి ఎంతో కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, సహజంగా దేవుని నమ్ముకున్న బిడ్డలందరూ చెప్పేటటువంటి మాట ఏంటి అనంటే, నాకు దేవుడంటే చాలా ఇష్టమండి, నేను దేవునిని చాలా ప్రేమిస్తున్నానండి, అందుకే నేను కానుక ఇస్తున్నాను, అందుకే నేను పరిచర్య చేస్తున్నాను, అందుకే నేను ప్రార్థనలను చేస్తున్నాను, అందుకే నేను దేవుని పని ఏదన్నా సరే ప్రతి దాంట్లో కూడా నా వంతు సహాయము నేను చేయగలిగింది ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను అని చాలామంది చెప్తూ ఉంటారు. నిజానికి దేవునిని ప్రేమించేటటువంటి విషయాలలో ఇవన్నీ కూడా భాగాలు అయినప్పటికీ కూడా, నిజముగా ఒక వ్యక్తి దేవునిని ప్రేమించటము అంటే ఏంటో బైబిల్ గ్రంథం మనకు చాలా స్పష్టముగా తెలియజెప్తా ఉంది. ఏమి చెప్తున్నారు
ఇంతకీ బైబిల్ గ్రంథములో అంటే ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తున్నాడు అని రుజువు చేయటానికి ఆ వ్యక్తి ఒకటి చేస్తాడంట. ఏంటిది అంటే మొదటిది యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో మనకిలా కనిపిస్తుంది. చూడండి, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అంటే ఆ వ్యక్తి ఏమి చేస్తాడు అనంటే దేవుని యొక్క ఆజ్ఞలను గైకుంటాడు. ఈరోజు చాలామంది ప్రజలు దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ పైన కనబడేటటువంటి వాటిని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దేవుడేమి కోరుకుంటున్నాడో అది చేయకుండా మిగతావన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఏమి ఆశిస్తున్నాడో అసలు అది చేయకుండా మిగతావన్నీ కూడా చేసుకుంటూ వెళుతూ ఇదే దేవుణ్ణి ప్రేమించడం అంటే, నేను దేవుడికి చాలా ప్రాముఖ్యతను ఇస్తున్నాను, దేవుడికి చాలా ప్రథమ స్థానం ఇస్తున్నాను అనుకుంటూ వారి జీవితాన్ని, వారి సమయాన్ని అలా గడుపుతూ ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ నిజానికి ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించటము అంటే దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను కూడా గైకొనటము అనే అర్థము. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనములో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకరు నన్ను ప్రేమిస్తున్నారు అంటే నా ఆజ్ఞలను వారు గైకొంటారని యేసు క్రీస్తు ప్రభుల వారే స్వయముగా చెప్పినట్లుగా మనము గమనించగలము. ప్రియులారా, ఈరోజు మీతో ఒక చిన్న సన్నివేశాన్ని పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఇది మన జీవితాలను దేవుని వాక్యముతో ఎలా పోల్చుకోవచ్చో వివరిస్తుంది. ఒక ఊరిలో అశోక్ అనే రైతు ఉండేవాడు. అతని పొలములో పంటలు బాగా పండాలనంటే ఒక చిన్న కాలువ మీదుగా నీళ్లు రావాలి. ఆ కాలువ మలుపులు రాళ్ళు రప్పలతో నిండి ఉండేది. అశోక్ ఆ కాలువను పరిశుభ్రముగా ఉంచడానికి చాలా కష్టపడేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే వెళ్లి కాలువలో అడ్డుగా ఉన్న చెత్తను, రాళ్లను తొలగించేవాడు. అతని శ్రమ ఫలితముగా నీళ్లు నిరంతరము ప్రశాంతముగా ప్రవహించేవి. అతని పొలము ఎప్పుడు పచ్చగా కలకలలాడుతూ ఉండేది. పంటలు సమృద్ధిగా పండేవి. అయితే అదే ఊరిలో సుధాకర్ అనే మరో రైతు ఉండేవాడు. అతని పొలము కూడా అదే కాలువ నుంచి నీరు పొందేది. కాని సుధాకర్ బద్ధకస్తుడు. కాలువను శుభ్రము చేయడానికి ఇష్టపడేవాడు కాదు. అడ్డుగా ఉన్న రాళ్లను, చెత్తను పట్టించుకునేవాడు కూడా కాదు. దాంతో నీరు సరిగా ప్రవహించేది కాదు. నీటి ప్రవాహము అప్పుడప్పుడు ఆగిపోయేది. ఒక్కోసారి ఉప్పొంగి పొలాన్ని ముంచేసేది. సుధాకర్ పొలములో పంట ఎప్పుడూ సరిగా పండేది కాదు. ఇప్పుడు ఈ కథను మనము దేవుని వాక్యానికి, మన జీవితాలకు అన్వయించుకుందాం. దేవుని ఆజ్ఞలు, ఆయన వాక్యము మన జీవితములో ప్రశాంతముగా ప్రవహించే నీటి కాలువ లాంటిది. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనములో దేవుడిలా సెలవిస్తున్నాడు. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును అన్న వచనము ప్రకారము అశోక్ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి దాని ప్రకారము జీవించేటప్పుడు మన జీవితము ఒక నదిలా ప్రశాంతముగా, నిరంతరముగా ఉంటుంది. మనకెటువంటి ఇబ్బందులు ఎదురైనా దేవుని ఆజ్ఞల ద్వారా వచ్చే జ్ఞానముతో వాటిని అధిగమించగలం. మన క్షేమము, శాంతి స్థిరంగా, నిలకడగా ఉంటాయి. సుధాకర్ల దేవుని ఆజ్ఞలను అలక్ష్యము చేసేటప్పుడు మన జీవితంలో అడ్డంకులు, గందరగోళం ఏర్పడుతుంది. మనలో పాపము పేరుకుపోయి దేవుని ఆశీర్వాదాలు మనలోనికి ప్రవహించకుండా అడ్డుకుంటాయి. అప్పుడు మన జీవితము నిరంతర ఇబ్బందులతో నిండిపోతుంది. మరి మన నీతి సముద్ర తరంగము వలెను ఉండడం అంటే ఏమిటి అంటే, సముద్రంలోని అలలు ఎప్పటికీ ఆగవు, నిరంతరము ఒడ్డును తాకుతూనే ఉంటాయి. అదే విధముగా ప్రియులారా, దేవుని ఆజ్ఞలను అనుసరించే మన జీవితంలో నీతి స్థిరముగా, నిరంతరముగా ఉంటుంది. మన నీతి అనేది అప్పుడప్పుడు కనిపించేది కాదు. అది దేవుని వాక్యముతో స్థిరపడి ఎప్పటికీ క్షీణించకుండా ఉంటుంది. మనము దేవునితో సహవాసములో ఉండేటప్పుడు మన జీవితంలో
నీతి నిరంతరము అభివృద్ధి చెందుతుంది. ఈరోజు మనమందరము కూడా ఈ మాటల ద్వారా తెలుసుకుంటున్న విషయం ఏంటి అనంటే, మనము దేవుని ఆజ్ఞలను గైకొనాలి. అలా గైకొనటము దేవునిని ప్రేమించడము. మీరు నన్ను ప్రేమించాలని, నా ఆజ్ఞలు గైకొనాలని, నేను చెప్పినటువంటి మాట ప్రకారము నడుచుకోవాలి అని నేనెంతో కోరుకుంటున్నాను అని దేవుడు అంటున్నాడు. ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ప్రశ్న ఈ వాక్యాన్ని ఆధారముగా చేసుకొని సూటిగా ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని నేను అడుగుతున్నాను. దేవుని ఆజ్ఞలను గైకొంటున్నారా? దేవుని కోరికను తీర్చగలుగుతున్నారా? ఎల్లవేళలా మన కోరికల లిస్టే దేవుని దగ్గర పెట్టి, ఇది చెయ్యి తండ్రి, అది కావాలి నాయనా, ఇది కావాలయ్యా, అది కావాలయ్యా అని చెప్పి వరుస పెట్టి మనకు ఏమి కావాలో మన అవసరాలన్నీ కూడా ప్రభుతో చెప్పుకుంటూ, మన కోరికలన్నీ కూడా దేవునితో చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ, ఆయన తీర్చాడు, మేలు జరిగింది, ఆయన కార్యము చేశాడు, గొప్ప కార్యము చేశాడు, అద్భుతాలు చేశాడంటూ సాక్ష్యము చెప్తూ మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ అవసరమే. దేవుడు చేస్తాడు. ఆయన కనికర సంపన్నుడు కాబట్టి బానే ఉంది. కానీ మరి దేవుని కోరిక సంగతి ఏంటి? ఆయన కోరికను ఎవరు తీరుస్తారు? ఆయన ఆశించినట్లుగా ఎవరు ఉంటారు? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనముండాలి. ఆయన ఆజ్ఞల ప్రకారము నడిచేటటువంటి వ్యక్తులుగా ఆయన బిడ్డలమైన మనముండాలి. అర్థమవ్వడానికి ఒక చిన్న మాటను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. తల్లిదండ్రులు తన బిడ్డల కోసము చాలా కష్టపడతారు. వారు కోరుకున్న ప్రతిదీ, ఏ బట్టలు కావాలంటే ఆ బట్టలు, ఏ చెప్పులు కావాలంటే ఆ చెప్పులు, ఏ బ్యాగ్ లాంటిది కావాలంటే అలాంటిది కొనించడము, వాళ్ళు కోరుకున్న ప్రతి బొమ్మను కొనిపెట్టడము, వారికి కావలసిన ప్రతి వస్తువును తెచ్చి పెట్టడము, వారిని ఆశ్చర్యచకితులనుగా చేయటము, వాళ్ళ కోరికలు తీర్చడము అనేది తల్లిదండ్రులకి చాలా ఆనందముగా ఉంటుంది. అదే పిల్లలు ఎదిగి పెద్దయిన తర్వాత, ఒక మంచి స్థాయిలోనికి వచ్చాక, వారి చేతుల ద్వారా కొద్దిగా సంపాదించేటటువంటి ₹1 వచ్చిన తర్వాత ఆ బిడ్డల్ని పెట్టి, ఆ డబ్బుల్ని పెట్టి తల్లిదండ్రులకి ఏమి ఇష్టమో అది తీసుకొచ్చి ఇస్తే ఆ తల్లిదండ్రులకు ఎంతో ఆనందముగా ఉంటుంది. చాలా ఆనందముగా ఉంటుంది. తల్లిదండ్రులుగా ఉన్నవారికి తమ బిడ్డలు ఏమైనా తెచ్చి ఇస్తున్నప్పుడు, వాళ్ళకి ఏదైనా బహుమతి ఇస్తున్నప్పుడు, వాళ్ళకి ఏదైనా ఆశ్చర్యము కలిగించేది చేస్తున్నప్పుడు, ఆ తల్లిదండ్రుల కళ్ళలో కనబడేటటువంటి ఆ ఆనందం అనేది, వారి ముఖములో కనబడేటటువంటి చిరునవ్వు అనేది ఎంత వెలపెట్టినా కూడా చాలా తక్కువే కదా. చాలా సంతోషముగా ఉంటుంది. అదేంటి, చిన్నప్పుడు వారి కోరికలు తీర్చారు కదా, ఇప్పటికి తల్లిదండ్రులు కాబట్టి, వారు మనకు పుట్టారు కాబట్టి వారి కోరికలను మనమే తీర్చాలి అని అనుకుంటే, మరి తల్లిదండ్రులకున్నటువంటి కోరికలను ఎవరు తీరుస్తారు? ఎదిగిన తర్వాత, చేయగలిగిన స్థితిలోనికి వచ్చిన తర్వాత పిల్లలే తల్లిదండ్రుల కోరికలను తీర్చాలి. అలాగే దేవుడు కూడా మనకేమీ అవసరమో, ఎప్పుడు అవసరమో అవన్నీ కూడా ఇస్తూనే వస్తున్నాడు. కానీ ఎల్లవేళలా మనము కోరింది కోరినట్టే మనము వరుస పెట్టి దేవుని దగ్గర నుంచి అడిగి అడిగి పొందుకుంటూ ఉంటే, మరి దేవుని కోరికను మనం ఎప్పుడు తీరుస్తాం? ఆయన కోరికలను ఎప్పుడు నెరవేరుస్తాం? ఒక వయసులోనికి వచ్చాక, విశ్వాసములో వృద్ధి చెందిన తర్వాత, భక్తి జీవితంలో స్థిరపరచబడిన తర్వాత, దేవుని ప్రేమ రుచి ఎరిగిన తర్వాత, మనమంటూ చేయగలిగిన వయసులోనికి వచ్చినప్పుడు, దేవుడు కోరుకున్నట్టుగా దేవుని ఆజ్ఞలను పాటించి మనము దేవునిని సంతోషపరచడం అనేది అంత ఆనందాన్ని మనకు కలుగజేస్తుంది. అలాగే దేవుణ్ణి ఎంత సంతోషపెడుతుందో కదా. దేవునికే మహిమ కలుగునుగాక. అలా కనుక చేస్తే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. మనం చదువుకున్న వచనములో ఆ మాట కూడా రాయబడి ఉంటుంది. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును అని చెప్పబడినట్లుగా, ఇక్కడ 2 మాటలు దేవుని కోరికను కనుక మనము తీరిస్తే
దేవుని ఆజ్ఞలను కనుక మనం ఆలకించి పాటించగలిగితే మనకి కలిగినటువంటి క్షేమము నదిలాగా ఉంటుంది. క్షేమము కలుగుతుంది. క్షేమము ప్రతి మనిషికి చాలా అవసరము కదా. ఈ రోజుల్లో ఎంతమందికి క్షేమము లేకుండా వారి యొక్క ప్రయాణాలలో, వారి పరిస్థితులలో ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడిపోతున్నట్టుగా మనం ఎంతమందిని చూడగలుగుతున్నాం. క్షేమము లేక ఎంతో మంది ప్రజలు ప్రాణాల్ని విడిచిపెట్టేస్తున్నారు. క్షేమము ప్రతి మనిషికి చాలా అవసరం. ఒక్క మాటలో చెప్పాలి అంటే డబ్బు కంటే కూడా చాలా అవసరమైనది ఏంటంటే క్షేమము. ఆ క్షేమము కరువైపోతుంది. కానీ దేవుని ఆజ్ఞలను ఒక వ్యక్తి పాటించినప్పుడు, దేవుడు కోరుకున్నట్టుగా జీవించినప్పుడు ఆ వ్యక్తికి క్షేమం ఎంతగా కలుగుతుంది అంటే నదిలాగా ఉంటుందంట. అంత ఎక్కువైన క్షేమము మనకు కలుగుతుంది. నీతి కలుగుతుంది. సముద్ర తరంగములాగా నీతి మనతో ఉంటుంది. పరిశుద్ధముగా ఉండగలుగుతాం. నీతిగా బ్రతకగలుగుతాం. మంచి వ్యక్తులుగా ఉండగలుగుతాం. దేవుని ద్వారా కలిగేటటువంటి క్షేమాన్ని పొందుకోగలుగుతాం. మనము ప్రత్యేకంగా వాటి కోసము ప్రయాసపడనవసరం లేదు. ప్రాకులాడాల్సిన అవసరం లేదు. మనము దేవుని కోరికను తీరిస్తే చాలు. దేవుని ఆజ్ఞను పాటిస్తే దేవుడు క్షేమాన్ని ఇచ్చి ప్రతి సమయంలో కూడా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, క్షేమము కావాలా? దేవుడిచ్చేటటువంటి కాపుదల కావాలా? నీతిగా బ్రతకాలని ఉందా? అలా అయితే దేవుడు కోరినట్టుగా దేవుని ఆజ్ఞలను పాటించి జీవించడానికి ప్రయత్నించండి. అలా జీవిస్తే దేవుడు సంతోషపడతాడు. కావలసినవన్నీ కూడా మనకేదైతే అవసరముగా ఉందో వాటన్నిటి విషయాల్లో కూడా దేవుడు మనకు ఎంతో సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, మనం మన జీవితంలోని ప్రతి అడుగులోనూ దేవుని ఆజ్ఞలను ఆలకించడానికి ప్రయత్నిద్దాం. ఆయన వాక్యాన్ని మన హృదయాలలో భద్రపరుచుకుందాం. అప్పుడు మన జీవితము ఒక నదిలా ప్రశాంతముగా ప్రవహిస్తూ ఉంటుంది. మన నీతి సముద్రపు అలల వలె నిరంతరము పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, అదే స్థితిలో, అదే స్థలములో కళ్ళు మూసుకొని తలలు వంచి ఒక్క నిమిషం నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, మాకు క్షేమము కలుగుతుంది, మేము నీతిగా బ్రతకగలమని నీ మాటల ద్వారా మాకు మీరు తెలియజేసినందుకు నీకే వందనాలు. అయా, ఉదయకాలపు దీవెనలతో మీరు మమ్మల్ని దీవించండి. మేమందరము కూడా నీ కోరికను నెరవేర్చేవారిగా ఉండటానికి, మీ ఆజ్ఞలను పాటించేవారిగా ఉండటానికి మీరు మాకు సహాయం దయచేయండి. ఈ ఉదయకాలపు దీవెనలతో దీవించి మీ ద్వారా కలిగేటటువంటి నెమ్మది, క్షేమము, పరిశుద్ధమైన జీవితము, ప్రభువా, సమాధానము, శాంతి అన్నీ కూడా మీరు మాకు అనుగ్రహించి సమస్త విషయాల్లో మీరు మాకు తోడుండి మా పనుల్లో, ప్రయాణాల్లో మీ యొక్క సహాయాన్ని మెండుగా నిండుగా అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. మీ నూతన దయాకిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అయా, ఈ దినాన బిడ్డల్ని మీరు దర్శించి ముట్టి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. ప్రత్యేకంగా బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచున్నాం. దేవ, విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కూడా తిరిగి మీ పరిశుద్ధ నామములో కట్టుమని వేడుకొనిచున్నాం. ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. అయా, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి
మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని, సమస్త స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.